హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏమి అండ్ యూర్ వాచింగ్ ఏమి యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్గా మనం డైమండ్ ప్యాటర్న్ అయితే చూసాం కదా. సో అది మీకు ఇక్కడ కోడ్ ఉంది. సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో కానీ చెక్ చేయకున్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాని కంటిన్యూషనే మనకి హోలో డైమండ్ అయితే చేస్తున్నాం. కొన్ని చేంజెస్ అయితే మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి మోడల్ ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేయాలి. ఓకే, హోలో నాట్ హలో జే కే అనేసి ఇంటీజర్స్ అనేవి డిక్లేర్ చేసాం. తర్వాత ఇంటీజర్ రోస్ అనేసి రాసాం. రోస్ వచ్చేసి 5గా డిక్లేర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ పిరమిడ్ కాదు, ఇది మనకి పిరమిడ్ కోడ్ కాబట్టి పిరమిడ్ అనేసి ఉంది. ఇక్కడ మనకి పైన ఆఫ్ అంటే టాప్ ఆఫ్ మాత్రం మనం ప్రింట్ చేస్తున్నాం. దానికి కోడ్ ఏంటంటే ఇక్కడ మీరు డైమండ్కి చూసారనుకోండి, డైమండ్ కోడే కాబట్టి డైమండ్కి ఏ విధంగా కోడ్ ఉంటుందో హోలో డైమండ్కి కోడ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ తర్వాత మీకు ఇటరేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్తాను. ఓకేనా. సో ఫర్ ఐ ఈక్వల్ టు 1 అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రోస్. ఓకే, అండ్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. తర్వాత బిగిన్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రోస్ మైనస్ ఐ, జే ఈక్వల్ టు జే ప్లస్ 1. రైట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పేసెస్ అన్ని క్రియేట్ అయ్యి 2 కండిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ రైట్లోనే మళ్ళీ మనకి డబుల్ కోట్స్లో స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం. ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ 1 అయితే, ఓకేనా. సో బిగిన్ ఇక్కడ మళ్ళీ కండిషన్ ఫర్ కే ఈక్వల్ టు 1, కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ 1 కాదు 3గా రాస్తాం. ఓకే, అండ్ కే ఈక్వల్ టు కే ప్లస్ 1. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే స్టార్స్ అనేవి కూడా ప్రింట్ అవ్వాలి. సో మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో కొద్దిగా పేషెన్స్ తినండి, తర్వాత ఇటరేషన్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్. ఓకే, సో దీన్ని ఇక్కడ ఎండ్ చేయండి. ఇప్పుడు మనకి లోయర్ హాఫ్లో కండిషన్ అయితే రాయాలి. లైక్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా. సో ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు రోస్ మైనస్ 1, ఐ లెస్ దాన్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1 బిగిన్. ఇది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రోస్ మైనస్ ఐ, నెక్స్ట్ అలాగే జే ప్లస్ 1. ఇది చేంజ్ ఉండదు. ఇక్కడ $రైట్ అనేది స్పేస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ అలాగే మళ్ళీ మనకి $రైట్లో లైక్ ఏంటంటే స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి గైస్. సో ఎండ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది రాయాలి. సో ఇఫ్ కండిషన్లో ఐ లైక్ ఏంటంటే ఐ గ్రేటర్ దాన్ 1 అయితే మనకి బిగిన్ అవ్వాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫర్ లూప్ కే ఈక్వల్ టు 1, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ మైనస్ 3 అనేది రాయాలి. ఓకే, సో కే ఈక్వల్ టు కే ప్లస్ 1 $రైట్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికి ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకి కండిషన్ రాయాలి, స్పేస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సో తర్వాత స్టార్ అయితే ప్రింట్ అయింది. సో దీన్ని ఇక్కడ ఎండ్ చేయండి. సో ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇక్కడ ఈ టోటల్ మోడల్ని ఎండ్ చేసేసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో మనకి అవుట్పుట్లో హలో డైమండ్ షేప్ అయితే వస్తుందో రాదో చెక్ చేద్దాం. లూప్స్ అయితే ఉన్నాయి కదా. సో అవుటర్ లూప్ని ఖచ్చితంగా మీరు ఎండ్ చేయాలి, ఇన్నర్ లూప్ని కూడా ఇక్కడ ఎండ్ చేయాలి. సో మనకి లాస్ట్లో మళ్ళీ $ఫినిష్ అయితే ఇవ్వండి. అండ్ టోటల్ మోడల్ని ఇనిషియల్ బిగిన్ని ఎండ్ చేసింది, టోటల్ మోడల్ని ఇక్కడ ఎండ్ మోడల్తో చేసేయండి. సో రన్ చేసాక మనకి హోలో డైమండ్ షేప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇటరేషన్ అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ లైక్ కోడ్ మీకు జూమ్ చేస్తాను చూడండి. సో ఐ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఇక్కడ రోస్ నెంబర్కి కన్సిడర్ చేస్తాం. లైక్ జే అంటే ఇక్కడ స్పేసెస్ కోసం యూజ్ చేస్తాం. కే అనేది ఇక్కడ మనకి మిడిల్లో స్పేసెస్ అనే కోసం యూజ్ చేస్తాం. లైక్ ఓకే, ఇప్పుడు మనకి డైమండ్ షేప్ అనేది ఇక్కడ టోటల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 అనేది ఉంటుంది అనమాట. దీని యొక్క లెంత్ ఎంత ఉంది ఇక్కడ సైజు రోస్కి 1 2 3 4 5. ఓకే, 5 ఉన్నాయి. సో ఓకే, ఇనిషియల్ బిగిన్ అనేది ఇక్కడ ఎందుకు రాసామంటే సిమ్యులేషన్ స్టార్ట్ కోసం యూజ్ చేస్తాం. అండ్ తర్వాత సో స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రో వైజ్ మూవ్ అవుతుంది కదా. సో ఫస్ట్ మనకి ఐ ఈక్వల్ టు 1 2 3 4 అలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇటరేషన్ అబ్జర్వ్ చేద్దాం. ఐ ఈక్వల్ టు 1 ఉంది. సో అప్పుడు ఏంటంటే మనకి జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రోస్ మైనస్ ఐ, జే ఈక్వల్ టు జే ప్లస్ 1. సో దీన్ని మనం యూజ్ చేసామనుకోండి, ఇక్కడ రోస్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఎన్ని ఇచ్చాం, 5 ఇచ్చాం. అంటే 5 మైనస్ ఐ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకేనా. అంటే ఏంటి అంటే లూప్ అనేది 4 టైమ్స్ అంటే 4 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇది తర్వాత మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఓకేనా, అంటే ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకే, తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. లైక్ ఏంటంటే ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్ కాబట్టి లైక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఐ ఈక్వల్ టు 1 కదా. సో 1 గ్రేటర్ దాన్ 1 అవుతుందా, కాదు కదా. అంటే ఏంటి, నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది.
సో ఇది కాదంటే ఇంకో స్పేస్ ఇది ఒకవేళ ఇది ట్రూ అయితే దీని కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఒక స్పేస్ అయితే క్రియేట్ ఉంది, లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. i=2 అయింది. సో i=2 అయినప్పుడు ఇక్కడ స్పేసెస్ కానీ చెక్ చేస్తే, అంటే నేను అప్పర్ హాఫ్ మాత్రమే చెప్తున్నాను, సెకండ్ లోయర్ హాఫ్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు i=2 అవుతుంది అవునుగా, i+1 ఏంటంటే 2 అవుతుంది కదా నెక్స్ట్ ఇటరేషన్కి. సో ఇప్పుడు లెఫ్ట్ స్పేసెస్లో j<= రోస్ మైనస్ i అంటే 5 - 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే 3 టైమ్స్ మనకి స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. తర్వాత మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కదా, i>1 ఉంది. ఓకే, అంటే 2>1 కదా. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది కదా, అంటే ఇది సాటిస్ఫై అయింది, రైట్. సో సాటిస్ఫై అయినప్పుడు ఇప్పుడు ఈ యొక్క లూప్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మిడిల్లో స్పేస్ అనేది రావాలి కదా, మనకి ఇక్కడ స్పేస్ అనేది రావాలి. సో ఆ యొక్క స్పేస్ రావడానికి ఈ యొక్క కండిషన్ అనేది యూజ్ చేసాం. ఓకే, సో ఈ యొక్క లూప్ అయితే యూజ్ చేసాం. ఇప్పుడు 2 ఇంటూ, ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా. సో 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 4. 4 - 3 ఎంత అవుతుంది, 1. అంటే 1 స్పేస్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్లాష్ ఉందంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఒక స్పేస్ అనేది క్రియేట్ అయ్యి నెక్స్ట్ స్టార్ అయితే ప్రింట్ అవుతుంది అనేసి దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ రో 3 వస్తుంది. అంటే ఇప్పుడు ప్రీవియస్గా 2 ఉంది, తర్వాత దాన్ని +1 చేసామనుకోండి, 2 కాస్త 3 అవుతుంది. i=3 అయినప్పుడు తర్వాత j<= రోస్ మైనస్ 1, లైక్ రోస్ మైనస్ i అంటే 5 - 3 కదా, 2 అవుతుంది. అంటే 2 స్పేసెస్ అయితే మనకి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి మిడిల్లో, ఓకే మిడిల్ కాదు, ఇక్కడ ఇది అవుటర్ లూప్ కదా మనం చెక్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ 2 స్పేసెస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఓకేనా, సో తర్వాత ఇన్నర్ లూప్కి వచ్చేసరికి ఒక స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. లైక్ ఏంటంటే మిడిల్ స్పేస్ అనేది క్రియేట్ కావాలి కదా ఫస్ట్. సో మిడిల్ స్పేసెస్ క్రియేట్ అవ్వాలంటే i>1 ఉంది. అంటే i వాల్యూ ఎంత ఉంది, 3 కదా. సో 3>1 కాబట్టి సాటిస్ఫై అయింది కాబట్టి 2 ఇంటూ 3 - 3, లైక్ అంటే 2 3 = 6 - 3 అంటే 3 అయితే వస్తుంది. అంటే మళ్ళీ మిడిల్లో మనకి 3 స్పేసెస్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతాయి గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకేనా, స్పేసెస్ అన్ని క్రియేట్ అయింది, తర్వాత స్టార్ కూడా ప్రింట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, 3 కాస్త 4 అవుతుంది, i=4 అయింది. సో అలాగా మనకి i=4, i=5, 5 అయిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ నెక్స్ట్ ఏమవుతుంది, లోయర్ హాఫ్కి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సేమ్ అంతే, i వాల్యూ అనేది చేంజ్ డిపెండింగ్ ఆన్ i వాల్యూ బట్టి మనకి ఈ యొక్క కండిషన్ అంటే ఎగ్జిక్యూట్ అయ్యి స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇది మనకి హోలో డైమండ్ షేప్ ప్రింటింగ్ వెరిలా కోడ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కోడింగ్. సో మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చెక్ చేశారనుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది ఈ యొక్క ఇటరేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి. ఓకే, సో ఫర్దర్ సిరీస్ లైక్ ఏంటంటే హాలో స్క్వేర్, బటర్ఫ్లై ప్యాటర్న్, హార్ట్ షేప్ ప్యాటర్న్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టా పేజ్ను మీరు ఫాలో అవ్వండి, అక్కడ మీకు డైలీ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.